శ్రీమద్గురు నిరంజనం గురుదేవాయ నమ. ఈరోజు వేమన పద్యం. శివుడు బ్రహ్మ మనసు శృతులెల్ల పలుకంగా, వేరే దైవములను వెలయగొల్చి, బ్రహ్మజనులు చూడ భ్రష్టులైపోయిరి, ఈశ్వదాభిరామ వినురవేమ. ఇక్కడ శివుడు అంటే గురువు, శాశ్వతుడు, కేవలాత్మస్వరూపుడు. బ్రహ్మము అంటే కేవలాత్మ. ఏం పలుకుతుండే ఈ శృతులు ఎలా? స్మృతులు అంటే ఉపనిషత్తులు. ఆ బ్రహ్మము అయినటువంటి పెద్దలు చెప్పేటువంటి యొక్క పుస్తకములు, ఉపనిషత్తులు, వాళ్ళు చెప్పేటువంటి మాటలు ఏం చెప్తున్నారు? గురువే బ్రహ్మము, గురువే దైవం. నగురోరధికం నగురోరధికం నగురోరధికం, శివశాసన 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 పలుకుతుండే గురువే దైవం అని. అది తెలియక వేరే దైవములను వెలయగొల్చి, ఆ బ్రహ్మము కానటువంటి, బయలుగానటువంటి, కేవలాత్మ కానటువంటి 33 కోట్ల దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కొలిచి, ఎవరు కొలుస్తారు? బ్రహ్మజనులు. బ్రహ్మమును చేరాలా అనేటువంటి వారు మార్గము తప్పి అసలైన బ్రహ్మమును కొలచక, బ్రహ్మము కానటువంటి దేవతలను కొలిచి భ్రష్టులైపోయి, భ్రష్టత్వము అంటే ఆ స్థితిని పొందలేక పోవడం, గురి తప్పడం, మార్గం తప్పి అడవి మార్గాన ప్రయాణించేటువంటి యొక్క మానవులు బ్రహ్మము చేరాలనుకుంటారు కానీ మార్గం తప్పినారు. ఏ మార్గమున పోతే బ్రహ్మమును చేరాలనో అది తెలియక, అంటే గురుమార్గము, పరిపూర్ణ గురుమార్గమును తప్పించి అనేక మహత్తులతో కూడినటువంటి దేవతలను కొలిచి జనన మరణ రహితమైనటువంటి స్థితిని పొందలేక భ్రష్టులైపోయినారు అని. దేశికుడే దైవ మనసును యా శృతులను వల్కుచుండ, అదిగానకయా దేశకు తిరస్కరించిన వానికి భవము ఎట్లు తొలుగునో, వానికి సిరి తొలుగునో, బద్ధుడై చాలా నలుగును అని కోట్లింగ గారు చెప్తారు. కాబట్టి దేశికుడే దైవం, దేశికుడే బట్టబీలు. శివం శాశ్వతం అశివం నవిష్యతే, ద్వాదశాక్షరి. అభావం శివం అశివం నవిష్యతి అని 2 విధములుగా ద్వాదశాక్షరే ఉంది. శివమే శాశ్వతం, గురువే శివం, దక్షిణామూర్తే శివం, శివమే దక్షిణామూర్తి. కాబట్టి ఆ గురుమార్గమును తప్పించి పక్క త్రోవల పోయినటువంటి వారు, దేవతలు కొలిచేటువంటి వారంతా పక్క త్రోవలు, అడవి మార్గాలకు పోయినటువంటి వారే. వారు బ్రహ్మమును ఎట్లా చేరుతారు? రాజమార్గంలో పోతే బ్రహ్మమును చేరుతారు. గురుమార్గము రుజువు మార్గం, చక్కని మార్గము. డొంకతో అవలంబడినటువంటి వారికి ఆ స్థితి పొందరు. ఏ డొంకతోవలు అంటే ఈ దైవమును 33 కోట్ల దేవతలను కొలిచి వారు ఇచ్చేటువంటి సంపదలకు ఆశపడు, వైభవములకు వాటిని కొలుస్తూ అంటారు ముక్తి రావాలని. వారికి ఎట్లా దొరుకుతుంది? జనన మరణములు అనేటువంటి ప్రవాహం నుండి తప్పించేది కుదరదు. కాబట్టి ఒక్కడైనా ఆ దైవాన్ని కొలచాలి కానీ ఇతర దైవములను కొలచకూడదు. సముద్రమును దాటాలంటే, జనన మరణ ప్రవాహం అనే సముద్రమును దాటాలంటే ఒక పడవను ఆశ్రయిస్తే దాటగలవు. ఈ యొక్క పడవ మీద ఒక కాలు, ఆ పడవ మీద కాలు పెడితే
ఆ నడువున సముద్రంలో పడి చచ్చిపోతాడు. అది ఒక్క గురువే, ఆ గురువు పరిపూర్ణ గురువును ఆశ్రయించి ఆ స్థితిని పొందితే తప్ప వక్ర మార్గాలు దొంగత్రోవలు వేయంతా భ్రష్టులైపోతారు, మళ్ళా జన్మకు తిరిగి వస్తారు అని వేమన ఇక్కడ అందరికీ తెలియజేశాడు.